మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. దాంతోపాటు ఫీడ్బ్యాక్ కూడా చాలామంది చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు ఇచ్చినటువంటి 2 days సెషన్స్ కానివ్వండి, 3 days కానీ ప్రోగ్రామ్స్ చాలా బాగా సక్సెస్ అయ్యాయి. సార్ ఆల్మోస్ట్ వాళ్ళల్లో కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ బయటకు వచ్చారు, అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నారు. మంచి బిజినెస్ ఐడియాస్తో పాటు బిజినెస్ అనాలిటిక్స్, బిజినెస్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అండ్ ఒక బిజినెస్ని ఈ ఏరియాని బట్టి, శాంపిల్ని బట్టి ఎలా డివైడ్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటి అనాలిసిస్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. కొంతమంది అంటే ఈ మధ్యకాలంలో మన వీడియోస్ కింద కొన్ని బిజినెస్ ఐడియాస్ గురించి అడగడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒకటి అడుగుతానండి, పిల్లలకి ఎన్విరాన్మెంట్కి దగ్గరగా ఉండేలాగా. వాళ్ళు రేపు ఏమైపోయింది అని అంటే నేచర్తో ఎంజాయ్ చేసే విధంగా కానీ, లేదా నేచర్లో వాళ్ళు కోల్పోయేటువంటి చిన్న చిన్నవి ఉంటాయి. సో కొంతమందికి అవి ఏంటనేది కూడా తెలియదు అనమాట. పేరెంట్స్ కూడా మమేకమై వాళ్ళకి చూపించే విధంగా అటువంటి వాటితోటి బిజినెస్ ఐడియాస్ ఏమైనా ఉంటాయా, ఏం చేయొచ్చు అంటారని చెప్పేసి అడిగారు. ఈ వీడియోలో ఏమైనా చెప్తారా? వండర్ఫుల్ సార్. ఎస్పెషల్లీ పిల్లలు, ఈ రోజున్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉన్న మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే స్మార్ట్ స్క్రీన్. దానికి మోర్ ఆఫ్ ద వే కనెక్టెడ్ అయిపోయారు. ఎందుకంటే ఒక చిన్న గేమ్స్ ఆడుకోవడం అనో, వీడియోస్ చూడడం అనో, క్లాసెస్ కూడా లాస్ట్ 2 years అందులోనే జరగడం వల్ల పిల్లలు ఓకే అదే ఒక మెయిన్ రిసోర్స్ కింద దాన్ని కన్సిడర్ చేయరు. బ్రౌజింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా పెరిగిపోయాయి. బట్ ఇది లాంగ్ రన్లో నిజానికి మంచిది కాదు. స్క్రీన్ మనం అంతసేపు చూస్తే చాలా ఇష్యూస్ వస్తాయి, ఎస్పెషల్లీ పిల్లలకి. సపోజ్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారనుకోండి, తప్పదు మీరు ఎట్టి బస్సులోనే 24 గంటలు స్క్రీన్ ముందే కూర్చోవాలి. లేదా మీరు బిజినెస్ చేస్తున్నారు, ఖచ్చితంగా ల్యాప్టాప్ని యాక్సెస్ చేసుకోవాలి. మీ పర్పస్ అది కాబట్టి దాన్ని యూజ్ చేయడం తప్పలేదు. బట్ అన్నెసరీగా చిన్న వయసు నుంచి దాన్ని ఎక్కువ అడిక్ట్ అవ్వడం ఫ్యూచర్లో చాలా డేంజర్ అవుతుంది. అయితే దీనికి ఆల్టర్నేటివ్ వే ఏంటి? అసలు ఫస్ట్ ఈ డైలమా ఎందుకు పిల్లల్లో ఫామ్ అవుతుంది అంటే, చూడండి, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ మాత్రమే ఉంటున్నారు ఇవాళ చాలా మట్టుకి. గ్రాండ్ పేరెంట్స్ కూడా దగ్గర ఉండట్లేదు. అన్ని అపార్ట్మెంట్లు, ఎవరి ఇళ్లలో వాళ్ళు తలుపులు వేసుకొని ఉంటారు, పక్కింటికి పంపించరు, కిందకి పంపించరు ఆడుకోవడానికి. సో పిల్లలకి అదే 24 గంటలు ఒకే గదిలో ఎంతసేపు ఉండి ఏం చేస్తారు? సో ఆల్టర్నేటివ్ ఏంటంటే టీవీ కానీ స్మార్ట్ ఫోన్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేస్తూ మనం ఒక బిజినెస్ ఐడియాని ఎలా డిజైన్ చేసుకోవాలి పిల్లల్ని ఉపయోగించుకొని అంటే, వెరీ సింపుల్ సార్. ఇవాళ చూడండి, సిటీలో ఎక్కడైనా సరే ఒక 1 acre లేదా 2 acres ల్యాండ్ లీజుకి తీసుకోండి. పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, బడ్జెట్లో లీజుకి తీసుకొని అక్కడ ఒక మినీ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ లాగా ఒక చిన్న ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేసుకోండి. కనీసం ఒక 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. మొక్కలు పెంచడం, లేదా చెట్లు ఉన్న ప్లేస్ని ప్రాపర్గా డెకరేట్ చేసుకోవడం. మూడోది, దీనికి అడిషనల్గా మనం ఏం చేయాలంటే సిటీలో ఉండే దొరికే చిన్న చిన్న యానిమల్స్ని తీసుకొచ్చి అక్కడ పెంచండి. స్టే డాగ్స్ ఉంటాయి చాలా బయట, కొన్ని స్టే డాగ్స్ని అడాప్ట్ చేసుకుని అక్కడ పెంచండి. క్యాట్స్ ఉంటాయి, అలాంటి వాటిని పెంచండి. స్క్వెరల్స్ ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి, అదర్ కైండ్ ఆఫ్ లిజర్డ్స్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా ఆ పార్క్లో కనుక మీరు పెంచగచ్చి దానికి బయట పెట్టింగ్ జూ అని పేరు పెట్టండి. జూ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. జూస్ మోస్ట్లీ గవర్నమెంట్స్ నడుపుతుంటే చాలా వ్యాస్ట్ ప్లేస్లో, మనం అంత వ్యాస్ట్ ప్లేస్లో మనం చేయలేం. ఒక చిన్న 1 acre 2 acre స్పేస్లోని పెట్టింగ్ జూ అనే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేయండి. ఓకే. ఈ పెట్టింగ్ జూలో ఏంటంటే డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. సో పిల్లలకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాక్సెస్ వచ్చే విధంగా ఒక 9 to 5 9 to 6 ఒక సెర్టైన్ ఎంట్రీ ఫీజ్ తోటి పిల్లల్ని అలౌ చేశారనుకోండి, ఎవ్రీ వీకెండ్ అక్కడికి వచ్చి పిల్లలు ఆడుకుంటారు, యానిమల్స్ని చూస్తారు, వాటి నేచర్ని, బిహేవియర్ని ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఈ ప్లాంట్స్, ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే స్మార్ట్ స్క్రీన్ ఒకటే ప్రపంచం కాదు, టీవీ ఒకటే ప్రపంచం కాదు, యానిమేషన్ వీడియోస్, రైమ్స్, పోయమ్స్ ఒకటే ప్రపంచం కాదు. బయట యానిమల్స్ ఉంటాయి, చిన్న చిన్న క్రియేచర్స్ ఉంటాయి, వాటితో మనం ఎంత చక్కగా ఆడుకోవచ్చు. లేదంటే అసలు మన చుట్టూ ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, ప్యారెట్స్ ఉంటాయి, స్క్వెరల్స్ అని, క్యాట్స్ అని, డాగ్స్ అని, టార్టాయిస్ అని, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీ స్పేస్ని బట్టి, మీ అవైలబిలిటీని బట్టి, మీ కెపాసిటీని బట్టి తీసుకొచ్చి ఆ పెట్టింగ్ అనే కాన్సెప్ట్ని కనుక స్టార్ట్ చేసుకోగలిగితే, ఒక సిటీలో చాలామంది ఉన్నారండి పిల్లలు, అది ఎంతోమంది ఉంటారు. సో వీకెండ్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లాగా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాగానో, పిక్నిక్స్ లాగానో ఆ 2 acres ప్లేస్లోనే కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే, ఒకటి ఇందాక మనం ఫస్ట్ మాట్లాడిన ప్రాబ్లం ఏంటి అంటే, ఈ పిల్లల్ని స్మార్ట్ స్క్రీన్ నుంచి డైవర్ట్ చేస్తూ వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీగా నేచర్ మీద, యానిమల్స్ మీద, అదర్ లివింగ్ క్రియేచర్స్ మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, పేరెంట్స్ కూడా 24 గంటలు పిల్లల్ని ఇంట్లో ఉంచడం వల్ల వీళ్ళకి కూడా కష్టమే నిజానికి. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేస్తారు ఒకే ప్లేస్లో 24 గంటలు, వీళ్ళకి భరించడం కొంచెం కష్టం, అలాగని ఆల్టర్నేటివ్ లేదు. సో వీళ్ళకి కూడా ఒక మంచి సొల్యూషన్గా ఉంటుంది. మూడో థింగ్, బిజినెస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఐడియా.
ఓకే. సో ఏ లొకేషన్లో ఉన్నా సరే ఒక చిన్న ప్లేస్ని డెవలప్ చేసుకోగలిగితే ప్రతిరోజు రికరింగ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. లేదా సెట్ అండ్ టైమింగ్స్ పెట్టుకోండి. వీక్లీ 2 days 3 days మాత్రమే ఓపెన్ చేస్తాం, మిగిలిన 4 days మీరు జస్ట్ మెయింటెనెన్స్ చేసుకోండి. ఫ్రైడే సాటర్డే సండే అనుకోండి సింపుల్గా. లేదా స్పెషల్ రిక్వెస్ట్, ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, మా స్కూల్ పిల్లలు 100 మంది 200 మంది ఫలానా రోజు వస్తారు, 1 day బ్లాక్ చేసుకోండి దాన్ని. సో కాన్సెప్ట్స్ చాలా మాట్లాడవచ్చు మనం. బట్ ఓవరాల్ ఎజెండా ఏంటి అంటే ఆ పెట్టింగ్ జూ అనే కాన్సెప్ట్ని ఒక 1 acre 2 acres ప్లేస్లో మనం డిజైన్ చేసుకొని మోర్ దెన్ ఉంటే ఇంకా వెల్ అండ్ గుడ్. బట్ అకార్డింగ్ టు యువర్ బడ్జెట్స్ ప్లాన్ చేసుకోగలిగితే ప్రతిరోజు దాని మీద డబ్బులు తీయచ్చు, ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో దీనివల్ల ఈ Tier 1 Tier 2 సిటీస్లో పిల్లలు యానిమల్స్లో ఎంగేజ్ చేయడం బాగుంటుంది. బిజినెస్ ఆపర్చునిటీస్కి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఐడియా. చాలా బాగుంది. ఆన్ యావరేజ్ చూసుకుంటే ఎంత మిగిలే అవకాశం ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది అంటారండి? నైస్ సార్. ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే పెర్ డే ఒక క్యాండిడేట్ ఒక 100 రూపీస్ పే చేసి ఎవరైనా లోపలికి వస్తే కనుక రోజుకి 100 members వచ్చారనుకోండి, ఒక 10,000 రూపీస్ అవుతుంది పర్ డే ఇన్కమ్. మంత్ వచ్చేసరికి 3 lakhs రూపీస్. ఈ 3 lakhs రూపీస్లో లోపల వాటి ఫుడ్కి కానీ వాటి మెయింటెనెన్స్కి కానీ ఓవరాల్ ప్లేస్ మెయింటెనెన్స్కి కానీ ఒక 2 lakhs రూపీస్ పక్కకి తీసేసినా సరే ఇంకొక 1 lakh రూపీ ప్రాఫిట్ మిగులుతుంది. దీనికి ఎక్కువ మంది మనుషులు అక్కర్లే, 2 లేదా 3 అట్ ఏ టైం. కొన్నిసార్లు వాలంటీర్ సర్వీస్ కింద కూడా మనం పర్సన్స్ని తీసుకోవచ్చు, ఏదో జస్ట్ సోషల్ ప్రోగ్రామ్ కింద. కొంచెం తెలివి ఉండాలి, కానీ ఆ ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని ఎక్కువ ప్రాఫిట్ మిగిల్చుకోవచ్చు. ఎలా సార్, అంటే ప్రమోషన్స్ ఏ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు వీటికి? ప్రమోషన్స్ 100% సోషల్ మీడియా సార్. మీరు గేట్ దగ్గర లాగిన్ అయినప్పుడే, ఎంట్రీ అయినప్పుడే ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పోస్టర్ పెట్టారు అనుకోండి, ఫస్ట్ పీపుల్ విల్ స్టార్ట్ టేకింగ్ సెల్ఫీస్. మొబైల్స్ని అలౌ చేయండి లోపలికి. సో అలౌ చేసి ట్యాగ్ చేయమని చెప్పండి. సో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటారు, యూట్యూబ్లో పెట్టుకుంటారు. పెట్టినప్పుడు లొకేషన్ ఎక్కడ ఉందో ట్యాగ్ చేస్తారు. సో ట్యాగ్ చేశారు అంటే ఆ వీడియోని 10 మంది చూస్తారంటే 10 మందికి మీ బిజినెస్ ప్రమోట్ అయినట్టే. సో వేరు లొకేషన్స్ నుంచి వాళ్ళ పిల్లల్ని వాళ్ళని తీసుకొస్తారు. ఈరోజు వెరీ సింపుల్ ప్రమోషన్, రూపాయి కూడా బడ్జెట్ లేకుండా సోషల్ మీడియాను ఉపయోగించుకొని చాలా సింపుల్గా ప్రమోషన్ చేసుకోవచ్చు. ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వన్స్ ఒక ప్లేస్లో కనుక బాగా క్లిక్ అయింది అనుకోండి, చైన్ ఆఫ్ సర్వీసెస్ని కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అడుగుతున్నారండి. అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే మీ క్లాసెస్ స్టార్ట్ చేశారో అవి విన్న తర్వాత కొంతమంది బిజినెస్ కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది అయితే సేల్స్కి సంబంధించిన స్ట్రాటజీస్ తోటి వెళ్ళారు. ఆల్మోస్ట్ కొన్ని కంపెనీస్ అయితే 50+ కంపెనీస్ అయితే మీతో అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తున్నాయి. వాళ్ళ ప్రమోషన్స్ కానివ్వండి అవి కానీ దగ్గరుండి మరి చూసి ఇలా చేయండి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఐడియాస్ని జనరేట్ చేసి ఇస్తున్నారు. అండ్ ప్రమోషన్స్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, స్ట్రాటజీస్ని ఇస్తున్నారు సార్. అలా చాలామందికి బిజినెస్ని డెవలప్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళాలని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? నైస్ సార్. ఈ బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఒక 5 to 10 minutesలో ఒక చిన్న ఐడియాని డిస్కస్ చేసాం. కానీ ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి, వాట్ ఎవర్ ద బిజినెస్ ఐడియా డిస్కస్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ 10 minutes టైం సరిపోదు సార్. ర్యాండమ్గా మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. బట్ ఆన్ ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ ఆ పర్టికులర్ బిజినెస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు డెడికేటెడ్గా టైం ఇవ్వగలరో అప్పుడు మాత్రమే ఒక ఐడియాని మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. సో కొత్త బిజినెస్లు ఎవరైనా పెడదాం అనుకుంటున్నారు లేదా కొత్త స్టార్టప్ ఐడియాస్ కావాలి అనుకుంటే మనం ఫస్ట్ హ్యాండిల్ చేసే ప్రొసీజర్ ఏంటి అంటే 1-to-1 కన్సల్టేషన్. అంటే ఒక క్లయింట్ ఐదర్ ఆఫీస్కి వచ్చైనా నన్ను మీట్ అవ్వచ్చు, లేదా స్కైప్, జూమ్లో, ఆన్లైన్లో అయినా సరే మీట్ అవ్వచ్చు. ఈ 2 విధానాల ద్వారా ఒక పర్సన్ తోటి కనీసం 2 to 3 hours మాట్లాడాలి. 2 to 3 hours వాళ్ళు ఏ లొకేషన్ నుంచి వచ్చారు, వాళ్ళ పాసిబిలిటీ ఏంటి, అసలు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఏంటి, కేవలం డబ్బులు ఉన్నాయని బిజినెస్ పెడుతున్నారా, బిజినెస్ మీద నిజంగా ప్యాషన్ ఉందా లేదా, ఏ లొకేషన్స్లో ఎటువంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోగలరు, యాజ్ ఆఫ్ నో మార్కెట్లో ఉండే సర్వైవింగ్ ఆపర్చునిటీస్ ఏంటి, నెట్వర్క్ ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళు స్టేల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అడిషనల్గా ఎలా పెంచుకోవాలి, ఎన్నో స్ట్రాటజీస్ సార్. అన్న సింపుల్ నోట్ మనం చెప్పలేం. అది కూడా ఒక పార్ట్. ఫర్దర్గా కూడా వాళ్ళు ఎన్నిసార్లైనా నాకు కాల్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. బట్ ఇనీషియల్ డిస్కషన్ మినిమం 2 to 3 hours టైం పడుతుంది. సో దీన్ని మనం 1-to-1 కన్సల్టేషన్ అంటాం. సో ఎవరైనా బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ 1-to-1 కన్సల్టేషన్కి అప్రోచ్ అవ్వచ్చు. ఇది ఒక పద్ధతి. ఇలా కాదు, మాకు షార్ట్ ఇన్ఫర్మేషన్ కాదు సార్, ఇంకొంచెం లెందీగా కావాలి, మేము ఓవరాల్గా ఏదో ఒకటి చేస్తాం బట్ ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ అంతా మాకు కావాలి, పర్టికులర్ ఐడియా గురించి కాదు అనుకుంటే ఎవ్రీ మంత్ కూడా మనం ఆన్లైన్ ఆఫ్లైన్లో ఈ స్టార్టప్ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఇది ఆన్లైన్లోనే జరుగుతుంది, ఆఫ్లైన్లోనే జరుగుతుంది. ఆన్లైన్ అనుకోండి ఈ మంత్ August 20-21 ఉన్నాయి డేట్స్.
ఆఫ్లైన్ అయితే 27, 28 హైదరాబాద్ లొకేషన్లోని. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే వర్క్ షాప్ అటెండ్ అయితే 2 డేస్లో వాళ్ళకి బిజినెస్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నంతలో చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం వర్క్ షాప్ వాళ్ళకి ఏదో ట్రైన్ చేసి పంపించేయడం కాదు, అదే వాళ్ళు బిజినెస్ పెట్టే వరకు కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎనీ క్వరీస్ కానీ ఎంక్వైరీస్, క్లయింట్తో డీల్ చేసే విధానం, నెట్వర్క్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, సేల్స్ పెంచడానికి ఏ స్ట్రాటజీస్ యూస్ చేయాలి, ఇవన్నీ వర్క్ షాప్లో కవర్ చేస్తాం. లేదు అన్ ప్రాక్టికల్ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా ఎప్పుడైనా సరే కాల్ చేయొచ్చు. సో వాళ్ళకి కస్టమర్ వచ్చే వరకు మనం సపోర్ట్ చేస్తాం, అది మన యూఎస్పీ. సో ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ అయినా సరే లేదా ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్కి అయినా సరే కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్లు బ్లాక్ చేస్తారు. అక్కడి నుంచి కావాల్సిన సపోర్ట్ ఇన్ఫర్మేషన్ నా సైడ్ నుంచి మా కంపెనీ సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా బిజినెస్ స్టార్టప్స్ మొదలుపెట్టి ఎక్కువ మంది డబ్బులు సంపాదించుకోవాలి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ మార్కెట్లోకి రావాలి, ఇది ఓవరాల్ ఎజెండా. ఓకే, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. హ్యావ్ ఎ గుడ్ డే.